రైతులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది మెకడోమియా మొక్క అండి. మెకడోమియా అనేది మనకు అంటే గింజజాతి పంటల్లో అత్యంత ఖరీదైంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటిల్లో ఈ మెకడోమియా నట్సే అత్యంత ఖరీదైనవి. దాదాపు ఓపెన్ మార్కెట్లో 4,000 వరకు కేజీ అమ్ముడవుతున్నాయి. దీని పుట్టుక ఆస్ట్రేలియా అయితే ఇప్పుడు పెంచడం ఆఫ్రికా దేశాల్లో విరివిగా ఉత్పత్తి అవుతుంది. అక్కడ నుంచి ఆఫ్రికా దేశాల నుంచి చైనా, వియత్నాం, బర్మా ప్రాంతాల్లో కూడా కల్టివేషన్ మొదలైంది. ఇప్పుడు అక్కడి నుంచి మన దేశంలో కూడా వచ్చింది. 3 సంవత్సరాల కింద దీని గురించి ఫేస్బుక్ ద్వారా రైతులకి తొలిసారిగా పరిచయం చేయడం కోసం ప్రయత్నం చేసినాం. అప్పుడే మొక్కల కోసము అంటే మొక్కలు దొరికే వనరు గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు ఆ మొక్కల విత్తనాల సోర్సు విత్తనాలను సేకరించి నర్సరీ చేయటం అనేది కూడా అమేయ కృషి వికాస కేంద్రం ప్రారంభించింది. ఇది నాటేసిన తర్వాత 3-4 సంవత్సరాలకి కాపుకొస్తుంది. 4 సంవత్సరాలు కాపుకొస్తుంది. అయితే ఫేస్బుక్లో షికారులు చేస్తున్నట్టుగా కోట్లు రాసులు పోసుకోవచ్చు అనేది వస్తున్నాయి. కానీ అంత అత్యాశ అవసరం లేకపోయినా మంచి ఆదరణ, మంచి ఆర్థిక లబ్ధి కూడా పొందే పంట అనేది మాత్రము మనం గుర్తించవచ్చు. ఇది బాగా అంటే ఉష్ణమండలంలో పెరిగే పంట. అలాగే మొండిది. దీనికి ఆకులకు ముళ్ళు ఉండడం వల్ల ఈ పశువులు, జంతువులు కూడా దీన్ని తినవు. కమర్షియల్గా సాగు చేసేటోళ్ళు ఇప్పుడు 15 ఫీట్ల లాగా అంటే 15 లాగా వేసేసి మొక్కలను పెంచుతున్నారు. మామూలుగా అయితే మొక్క అంటే అడవిలాగా పెంచినట్టయితే సహజంగా పెరిగితే మొక్క 30 మీటర్ల వరకు కూడా పెరుగుతుంది. కాకపోతే వ్యాపారాత్మకంగా సాగు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని 15 అడుగులు మించకుండా గుల్మంలాగా తయారు చేసుకొని పెంచుకుంటున్నారు. ఈ పంటకు ఆదరణ అయితే ఉంది. ఈ మొక్కలు కావాలంటే మన దగ్గర అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ మెకడోమియా సాగు ప్రస్తుతము ఇంకా పూర్తి స్థాయిలో భరోసా ఉన్నప్పటికీ, ఉష్ణమండలంలో వస్తుందనే భరోసా ఉన్నప్పటికీ ఇప్పటికీ అది ఇంకా పరిశీలనలోనే ఉంది. కాబట్టి ప్రయోగాత్మకంగా సాగు చేసే వాళ్ళు సాగు చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఒక్కసారే అంటే కోట్ల రాసులు కూడబడిపోతాయనే ఆలోచనతోటి భారీ మొత్తంలో అయితే సాగు చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాగే దీన్ని ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట విస్తీర్ణము బాగా పెరిగింది. ఈ పామాయిల్ 25 ఫీట్లు ఎడంతో వేస్తున్నారు. కాబట్టి ఈ మధ్య లోపల ఈ మెకడోమియాను అంతర పంట కూడా సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కలు కావాలనుకున్న వాళ్ళు అమేయ కృషి వికాస కేంద్రాన్ని సంప్రదిస్తే మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మెకడోమియా నట్స్ అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి మెదడు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు. దీంట్లో ప్రోటీన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉండడం వల్ల కండరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో మంచి కొవ్వును కలిగి ఉండేటటువంటి క్యాలరీస్ ఉండడం వల్ల ఇవి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇవి రోజుకు ఒక 30 గ్రాముల వరకు తింటే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్పేసి కూడా చెప్తున్నారు.
మెకడోమియా నట్స్ తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ అంటే చాలా మంచి లక్షణాలు దీంట్లో ఉండడం వల్ల కొత్త పంట అయినా కూడా చాలామంది దీని మీద మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త పంటలు ఏవి మార్కెట్లోకి వచ్చినా కూడా మనం ఫస్ట్ ట్రయల్ చేసుకొని దాన్ని ఎక్కువ మొత్తంలో సాగు చేసుకోవడం అనేది అవసరము. ఇంకా రైతులు వారి వారి ఆలోచనలకు అనుగుణంగా వారి పంటలను వారు వేసుకోవచ్చు. మరింత అగ్రికల్చర్ సమాచారం కోసం అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.